హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వీపీ కిచెన్. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు లేదా మార్నింగ్ పిల్లలకి హడావిడి లేకుండా ఈజీగా టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ పెట్టాలన్నా లేదా మెయిన్గా పండగల రోజు వంట చేసే టైం అయితే అస్సలు ఉండదు. వంట ఎంత ఫాస్ట్గా అయిపోతే పూజ అంత బాగా చేసుకోవచ్చు అనుకుంటారు. అప్పుడు ఈ టమాటా రైస్ని తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్ సింపుల్గా ఉంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. టమాటా రైస్ని ఈజీగా ఇన్స్టెంట్గా కుక్కర్లో కూడా ఎలా చేయొచ్చో వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, టమాటా రైస్ ఎలా చేయాలో ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మందంగా ఉండే గిన్నెను పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఆయిల్ 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉండే బిర్యానీ స్పైసెస్ అన్నీ కొంచెం కొంచెంగా వేసుకొని స్పైసెస్ అన్నీ లో ఫ్లేమ్లోనే 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకొని మీడియం సైజ్ ఒక ఉల్లిపాయను సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకొని 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని 3 నిమిషాల పాటు ఆనియన్స్ని లైట్గా ఫ్రై చేసుకోండి. మరి బ్రౌన్ కలర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయ్యాక ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోండి. 4 పెద్ద టమాటాలని రఫ్గా చాప్ చేసి వేసుకుంటున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకుంటే టమాటాలు ఈజీగా సాఫ్ట్గా మగ్గిపోతాయి. 5 నిమిషాల పాటు టమాటాలని బాగా మగ్గించండి. ఈ లోపల ఒక గిన్నెలో 2 కప్స్ వరకు హాట్ వాటర్ తీసుకున్నాను. 1 కప్ వరకు చిన్న సైజ్ సోయా చంక్స్ ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత సోయా చంక్స్ సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. హాట్ వాటర్ లో బాగా నానిపోయి ఉంటాయి. 10 నిమిషాల తర్వాత ఎక్సెస్ హాట్ వాటర్ ని పిండేసుకొని మళ్ళీ నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని ఎక్కడ వాటరే లేకుండా గట్టిగా పిండేసుకోండి. సోయా చంక్స్ ఆప్షనల్, ఫ్లేవర్ బాగుంటుందని నేను యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. 5 మినిట్స్తో టమాటాలు బాగా మగ్గిపోయి ఉంటే గరిటతో లైట్గా మ్యాష్ చేసుకోండి. ఇందులో ముందుగా హాట్ వాటర్లో నానబెట్టి క్లీన్ చేసుకున్న సోయా చంక్స్ని వేసేసి స్పైసెస్ యాడ్ చేసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లోనే 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. కారం ప్లేస్లో మీరు పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. టమాటా రైస్ కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసం నేను కారం వేసుకున్నాను. వీడియో క్లిప్లో చూపిస్తున్న గ్లాస్తో 1 గ్లాస్ వరకు నార్మల్ రైస్ని నీట్గా వాష్ చేసుకొని 1/2 అవర్ ముందే నానబెట్టుకున్నాను. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని 2 టీ స్పూన్ నిమ్మరసం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించండి. నీళ్లు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా బాగా మరుగుతూ ఉన్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇలా టైమింగ్ చెప్పడం కాదు కానీ మీరు వేసిన వాటర్ 80% అబ్జర్వ్ అయిపోయే వరకు హై ఫ్లేమ్లోనే ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. అప్పుడే రైస్ అన్ని వైపులా ఈవెన్గా కుక్ అవుతుంది. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా 80% వాటర్ అబ్జర్వ్ అయిపోయినాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. అప్పుడే మీకు రైస్ ఎక్కడ ముద్ద కట్టకుండా పొడి పొరలాడుతూ పర్ఫెక్ట్ టెక్స్చర్ వస్తుంది. మీకు ఇలా గిన్నెలో చేయడం కష్టం అనిపిస్తే సేమ్ ప్రాసెస్లో మీరు కుక్కర్లో అయినా చేసుకోవచ్చు. రైస్ వేసిన వెంటనే కుక్కర్ మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో 2 to 3 విజిల్స్ పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఆగి సర్వ్ చేసుకుంటే పొడి పొరలాడుతూ ప్రెషర్ కుక్కర్లో కూడా టమాటా రైస్ ఈజీగా చేసుకోవచ్చు. చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా మనం చేసిన టమాటా రైస్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. కుక్కర్లో బ్యాచులర్ స్టైల్ టమాటా రైస్ని ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నేనైతే ఇక్కడ నార్మల్ రైస్తో టమాటా రైస్ చేశాను కదా, మీరు బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చు. బాస్మతి రైస్ అయితే 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. మరి రెసిపీ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఈ టమాటా రైస్ని వేడివేడిగా రైతాతో సర్వ్ చేయండి. ఎవరైనా ఇష్టంగా తినాల్సిందే. అలాగే మన ఛానల్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వాలి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మరిన్ని టేస్టీ అండ్ డెలిషియస్ రెసిపీస్ మీరు నేర్చుకోవాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.